టీ తీసుకో. ఒరే అల్లుడు, ఇంటి దగ్గర టీ తాగాం, ఊరి మీదకి వచ్చి టీ తాగుతున్నాం. ఇంటికాడేమో టీ పెట్టమంటే మీ అత్తమ్మో ఇసుక్కుంటుంది. ఈ టీ అలవాటు ఎలాగ తగ్గించాలి అల్లుడు? ముందు ఈ టీ తాగు, మెల్లమెల్లగా తగ్గిద్దువు గానిలే. అంతే అంటావా? అల్లుడు ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాముండు. ఇదేంటి మామ ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, చెప్పు మావా. ఒరే అల్లుడు, ఎక్కడున్నావురా? నిన్నంతా ఏమైపోయావు? ఉలుకు పలుకు లేదు. ఎక్కడికి వెళ్ళిపో నాతో చెప్పుకుంటాను. నేనెక్కడికి వెళ్ళాను? నిన్నంతా ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళొచ్చాను, అందుకే ఫోన్ చేయలేదు. సరే సరేరా, పండగ వస్తుంది కదా, షాపింగ్ చేసావా? ఇంకా డబ్బులేవి రాలేదు, చేస్తాను. ఒరే, డబ్బులు దేముందిరా, నీ ఇస్తానులే, ఉన్నప్పుడు ఇద్ది. కానీ ముందైతే బయలుదేరు, కొనుక్కొచ్చేద్దాం. మీ అత్తయ్య చంపేస్తుందిరా, ఇప్పటికే లేట్ అయిపోయిందని. సరే మావా, నేను ఇంటికి వస్తున్నానులే, నువ్వు రెడీగా ఉండు. రా మావా, ఏటెంత లేటు? కూలింగ్ తగ్గిపోతుంది. వస్తానని రాళ్ళు. మంచి చెకప్ చేశారు అల్లుడు. ఏంటి మావా, ఎప్పుడు స్టఫ్ లేకుండా తాగుతానంటావు? ఒరే అల్లుడు, అప్పుడే కిక్కెక్కుతుందిరా. నువ్వు పుల్లాంటోడు మావా. ఇప్పుడేముందిరా, ఆ రోజుల్లో సుక్కలు చూపించేవాడిరా. ఆ సుబ్బారాగడు మాకు ఏటి మామ చిన్నపిల్లలాగా ఇంకా గోడలు ఎక్కుతావు? చిన్నపిల్ల ఉండేరా నేను. దిగు. అది సరే బజ్జా. ఆల్రెడీ ఏం చేస్తున్నాడో, ఇంట్లో ఉన్నాడో లేడో. ఒరే అల్లుడు, ఒరే అల్లుడు, ఒరే అల్లుడు. హే, మామ వచ్చినట్టున్నాడే. ఒరే అల్లుడు, ఏం చేస్తున్నావురా? ఏంటి మామ అలా ఉన్నావు? దా కూర్చో. ఏం లేదురా, మీ అత్తకి నాకు ఎప్పుడు ఉండేదే కదా, ఈరోజు కొంచెం ఎక్కువైంది. సరే మావా, ఇంతకీ ఏం తిన్నావా? ఏం తినలేదురా, వంటకు ముందే పెంటెట్టింది. అవునా మావా? ఉండు, కాఫీ పెట్టి తెస్తాను. ఇదిగో మావా, కాఫీ తీసుకో. ఎందుకు మావా అంత టెన్షన్ తీసుకుంటావు? ఏముందిరా, తలనొప్పులు ఎక్కువైపోయారా. సంసార జీవితం ఒక చదరంగం లాంటిదిరా. ఊరుకో మావా, అన్నీ సర్దుకుంటాయిలే, అన్నీ పట్టించుకుంటావా ఏంటి? అంతేరా అల్లుడు, అన్నీ పట్టించుకున్నా బీపీ షుగర్ ఎక్కువైపోతున్నాయి. అలా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం, రిలాక్స్ అవుదువు కానీ. సరేరా.
చెప్పు బాబాయ్. రే, మీ మామయ్య నేను రాత్రి చనిపోయాడురా. ఆ? మావయ్య ఇక్కడ లేడా? మావయ్య మామ, నువ్వు నాకు ఇంత తొందరగా దూరం అవుతావు అనుకోలేదు మామ. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుండి నాకేదో తెలియని వెలితి. ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తున్నావు మామ. నువ్వు నా కష్ట సుఖాల్లో వెన్నంటే ఉన్నావు మామ. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఎందుకు మామ ఇలా చేసావు? నన్ను ఒంటరిని చేసావు కదా మామ. అల్లుడు మావా, ఏంట్రా అల్లుడు అంత భయపడుతున్నావు? మావా, నువ్వు నువ్వు ఏంట్రా భయపడుతున్నావా? ఆ, ఆ, అవును మావా. ఎందుకురా భయం? నన్ను చూసి సంతోషపడతావు అనుకున్నాను. నువ్వేట్రా అలా భయపడుతున్నావు? భయం వేస్తుంది, కానీ ఆనందంతో కలిగిన ఆశ్చర్యం మావ. ఏట్రా అల్లుడు, నేను లేనని తిరిగి రానని బాగా బెంగ పెట్టుకున్నట్టున్నావు. అవును మావ, నీకెలా తెలుసు? లేదురా, మొదలు మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఓ పక్క నా గురించి బాధపడుతూ మరో పక్క నా గురించి తిట్టుకుంటున్నా. నేను నిన్ను పిలిచినట్టే పిలిచా, తను నన్ను చూడలేకపోయింది. మరి నాకెలా కనిపిస్తున్నావు మావ? అదేరా, ప్రేమో బంధమో రుణమో శాపమో నీకు నా మీద నీకే కనిపిస్తున్నా. అవును మావ, నువ్వు లేనప్పటి నుండి నా మనసులో లేదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వే, ఏం చేసినా నీతో చేస్తున్నట్టే చేస్తున్నా. ఆఖరికి మనం టీ తాగే దగ్గరికి వెళ్ళినా అనుకోకుండా 2 టీలు చెప్పి తరువాత నువ్వు లేవని రావని తెలిసి బాధపడుతున్నా. అదే నీకు నాకు మధ్య ఉన్న బంధంరా. అందుకే నీకు కనిపించాను. నా పిల్లలు కూడా నా మాట వినబడలేదురా. చాలా బాధ అనిపించింది. అందుకే నువ్వు గుర్తొచ్చి నీ దగ్గరికి వచ్చానురా. కానీ నువ్వు నా ఆలోచనతో ఉండడం చూసి తట్టుకోలేకపోయానురా. నువ్వు బాధపడకరా. మరణం అంటే మన చచ్చిన వెంటనే నీళ్లు వదిలి దులుపు వెళ్ళిపోయి మనం ఏమిచ్చామో ఇవ్వలేదో అని లెక్కలేసుకొని ఆ లెక్కకు తగ్గట్టు లెక్కలేసుకొని ఏడ్చే రోజులరా ఇవి. నీకు నా మీద ఉన్న అభిమానం నన్ను తలుచుకునేలా నీ వెంటే ఉండేలా చేసింది. అదేరా ప్రతి మనిషికి కావాల్సింది. ఉన్నప్పుడు ప్రతి ఒక్కడో నీకు ఫోన్ చేసో కలిసో పలకరించో వాడు అవసరం తీరాక వదిలేస్తాడు చూడు. అదిరా మరణం అంటే. నేను మరణించలేదురా. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించిన వాళ్ళు మరవనంత వరకు నాకు మరణం లేదు, సచ్చినా రాదు. నువ్వు నన్ను బతికించేవరా అల్లుడు.
అదే నాకు ఆత్మశాంతి, ఆత్మసంతృప్తి. ఇంతకు మించి ఎవరికి ఏమీ అవసరం లేదురా. బ్రతికినంతకాలం నలుగురితో సరదాగా, వారికి ఆసరాగా బ్రతికిన వారందరికీ నాలాగా ఆత్మతృప్తే కలుగుతుందిరా. నీ ఆలోచనలో నేను ఎప్పుడూ బతికే ఉంటాను అల్లుడు.